క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సెప్టెంబర్ నెల 8వ తారీఖు అనగానే యావత్ కథోలిక ప్రపంచము, క్రైస్తవ సమాజం అంతా కూడా మరియ తల్లి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంది. మరియ తల్లి పుట్టినరోజు పండుగ అద్భుతంగా ప్రతి కథోలిక, క్రైస్తవ దేవాలయాల్లో పండుగ జరుపుకుంటూ ఉన్నాం. మరియ తల్లి అన్నమ్మ జ్వాకీయుల గర్భాన పుట్టారు అని మన కథోలిక విశ్వాసం. అయితే మన కథోలిక శ్రీసభలో 3 వ్యక్తుల పుట్టినరోజు పండుగలు మాత్రమే జరుపుకుంటూ ఉన్నాం. ఆ 3 వ్యక్తులు ఎవరంటే, మొదటిగా సెప్టెంబర్ 8వ తారీఖు మరియ తల్లి పుట్టినరోజు పండుగ మొదటిది. రెండవది డిసెంబర్ నెల 25వ తారీఖు క్రీస్తు భగవంతుడు జన్మించిన రోజు. మరి 3వ వ్యక్తి పుట్టినరోజు పండుగ ఎప్పుడంటే జూన్ నెల 24వ తారీఖు పునీత బాప్టిస్ట్ యోహాను గారి పుట్టినరోజు పండుగ. కథోలిక శ్రీసభలో ఈ 3 పుట్టినరోజు పండుగలు మాత్రమే కొనియాడుతూ ఉన్నాం. ఎందుకనగా ఇవి 3 కూడా లోక రక్షణ కోసం యావే ప్రభుని యొక్క ప్రణాళికను 100% పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి మహనీయులు వీరు 3 కూడా. వారి జీవితాన్ని సంపూర్తిగా దేవునికి, లోక రక్షణ కోసం అంకితం చేసినటువంటి 3 క్రీస్తు భగవంతుడు, మరియ తల్లి, బాప్టిస్ట్ యోహాను గారు. వీరు 3 కూడా కారణ జన్ములు అని మనం పిలవచ్చు. ఎందుకనగా ప్రతి ఒక్క జన్మ కూడా ఒక ఉద్దేశం కోసం, ఒక కారణం కోసం దేవుడు నిర్దేశించినటువంటి ఒక లోక కళ్యాణం కోసం ఉంటూ ఉంది ప్రతి జన్మ కూడా. వీళ్ళు 3 కూడా వారి జన్మకు అర్థాన్ని, పరమార్థాన్ని చేకూర్చుకున్నారు. మరి మిగతా వాళ్ళు చేయలేదంటే మిగతా వాళ్ళు కూడా చేశారు, కానీ సంపూర్తిగా వీళ్ళు 3 దేవుని రక్షణ ప్రణాళికకు తలవంచి దేవుని చిత్తానికి లోబడి వాళ్ళు ఈ లోకానికి రావడానికి బలమైనటువంటి కారణం భగవంతుడు ఏర్పాటు చేసిన దాన్ని నెరవేర్చారు వీళ్ళు 3 కూడా. అన్నమ్మ, జ్వాకీము వీళ్ళిద్దరు కూడా కడు వృద్ధులు, పుణ్య దంపతులు, దేవుని యందు అపారమైనటువంటి భయభక్తులు, విశ్వాసం, నమ్మకాన్ని కలిగి జీవించేటువంటి పుణ్య దంపతులు, పటిష్టమైనటువంటి ప్రార్థనాపరులు, నిత్యము కూడా ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ దాన్ని పాటిస్తూ ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకుంటూ జీవించినటువంటి పుణ్యమైనటువంటి దంపతులు ఈ అన్నమ్మ, జ్వాకీమ గాడుల ప్రియుడులారా. అయితే కడువృద్ధులుగా ఉన్నప్పటికీ కూడా వారికి సంతానం లేకపోవటం అనేది వారికి బాధాకరమైన విషయం. మరి అటువంటి ముసలి వయసులో సంతానం కోసం వీళ్ళిద్దరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు మాకు ఒక సంతానాన్ని ప్రసాదిస్తాడు, దేవుడు మాకంటూ ఒక బిడ్డను దయచేస్తాడు, అబ్రహాముకి, శారమ్మకి దయచేసినట్లుగా మాకు కూడా సంతాన వరాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు, వారి జీవితమే మాకు ఊరట, వారి జీవితమే మాకు ప్రోత్సాహం అని అబ్రహాము, శారమ్మల జీవితాన్ని చూసి వీరిద్దరు కూడా ఊరటను పొందుతూ ఉన్నారు. అన్నమ్మ గారు, జ్వాకీమ గారు ఎదురు చూస్తూ ఉన్నారు సంతాన వరం కోసం ముసలి వయసులో కూడా. మరి అటువంటి ఆ వారి ఎదురు చూపుకు ప్రతిఫలముగా దేవుడు వారికి ఒక పండంటి బిడ్డను దయచేస్తూ ఉన్నాడు, ఒక చక్కని కుమార్తెను దయచేస్తూ ఉన్నాడు. అన్నమ్మ గారు గర్భిణీ అయ్యారు. అన్నమ్మ గారు ఒక బిడ్డకి జన్మనిచ్చారు. ఆ బిడ్డే, ఆ కుమార్తె మనం ఈరోజు జరుపుకున్నటువంటి మరియ తల్లి పుట్టినరోజు పండుగ. ఈ మరియ తల్లి, ధన్య కన్య మరియ తల్లి పుట్టినరోజు పండుగ ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. మరి
ఆ ముసలి వయసులో జన్మించినటువంటి ఆ కుమార్తెను చూసి ఆ వృద్ధ దంపతులు, పుణ్య దంపతులు ఎంతగానో మురిసిపోయారు, ఆనందించారు, సంతోషించారు. ఆ బుడ్డి చేతులు చూసి, కాళ్ళు చూసి, ఆ ముఖాన్ని చూసి, ఆ ఆకారాన్ని చూసి, అందమైనటువంటి ఒక చక్కని ఆ కుమార్తెను చూసి ఎంతగానో మురిసిపోయారు, సంతోషించారు. బిడ్డలారా, ప్రతి జన్మ అనేది ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొస్తూ ఉంది ఆ కుటుంబానికి. ఈ లోకానికి ప్రేమను మోసుకొస్తూ ఉంది ప్రతి జన్మ, ప్రతి బిడ్డ కూడా. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు అని అనడానికి, అని ధృవీకరించుకోవటం కోసం ప్రతి బిడ్డ జన్మిస్తూ, ఇదిగో నేను దేవుని యొక్క ప్రేమను మోసుకొచ్చాను, దేవుని యొక్క కృపను తీసుకొచ్చిన ఈ లోకానికి, కుటుంబానికి అని. అలాగే ఈ అన్నమ్మ గారు, జోకమ్మ గారు వీళ్ళిద్దరు కూడా సంతోషించారు, ఆనందించారు. ఆ అందమైనటువంటి, సుందరమైనటువంటి ఆ పసిపాపను చూసుకుని. అయితే మనం చూస్తూ ఉన్నాము కదా ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఏదైనా ఒక గింజని మనం భూమిలో నాటితే ఆ గింజ మొలకెత్తినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. నా చేతులతో నాటిన గింజ మొలకెత్తింది, పెరుగుతూ ఉంది, ఆకు వస్తూ ఉంది, ఆకులు తొడుగుతూ ఉంది, పాకుతూ ఉంది అనేటువంటి ఆనందం, సంతోషం మన హృదయం నిండా కూడా ఉంటూ ఉంది. అలాగే అన్నమ్మ గారు, జ్వాక్యమ్మ గారు కూడా ఆనందించారు, సంతోషించారు. మరియ తల్లి యొక్క పుట్టినరోజు అనేటువంటిది ఆమె యొక్క జన్మ. ప్రియబిడ్డలారా, దేవునికి కృతజ్ఞత తెలుపవలసినటువంటి ఒక పవిత్రమైనటువంటిది అది. ప్రతి జన్మ కూడా ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఫర్ గాడ్స్ అన్ఫెయిలింగ్ లవ్ టు ద హ్యుమానిటీ. మానవ జీవితం పట్ల, మానవుల పట్ల దేవుడు తన ప్రేమను, తన కృపను కుర్పనిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి జన్మ కూడా దేవునికి వందనాలు చెప్పేటువంటిది. దేవునికి ప్రేమకు ప్రతిరూపముగా, ప్రతిఫలముగా మనము వందనాలు చెప్పాలి, స్తోత్రాలు చెప్తూ ఉన్న ప్రతి జన్మ కూడా విడాలి. అయితే మనకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు మరియ తల్లి పుట్టినరోజు పండుగని ఎంత ఘనంగా జరుపుకోవాలి? అసలు ఎందుకు మరియ తల్లి పుట్టినరోజుని ఎంత ఆర్భాటంగా జరుపుకోవాలి? ఏంటి బలమైన కారణం ఏంటి మరియ తల్లి పుట్టినరోజు పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడానికంటే, పునీత పాద్రి పియో గారు ఒక చక్కనైనటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటూ ఉన్నారు అంటే, ఆయన ద బర్త్డే ఆఫ్ మదర్ మేరీ ఈస్ ద ఫస్ట్ సైన్ అండ్ సింబల్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అంటూ ఉన్నాడు పునీత పాద్రి పియో గారు. అనగా పాత నిబంధన ముగింపునకు, నూతన నిబంధన ప్రారంభమునకు మరియ తల్లి ఒక సూచనగా ఉన్నారు, ఒక గుర్తుగా ఉన్నారు, ఒక నాందిగా ఉన్నారు. ఏంటి? యావే ప్రభు ప్రియుడలారా అవ్వమని, ఆదాముని తన రూపంలో సృష్టించుకున్నాడు. వారు పాపానికి దాసులైపోయారు, శాపగ్రస్తులైపోయారు, ఈ లోకానికి మరణాన్ని తీసుకొచ్చారు, దేవునికి శత్రువులు అయిపోయారు, పరలోక రాజ్యానికి దూరం అయిపోయారు. ఎంతగానో సంతోషించాడు భగవంతుడు తన రూపంలో చేసుకున్నటువంటి అవ్వమని, ఆదాముని చూసుకొని మురిసిపోయాడు. అయితే ఈ సైతన శోధనకు లోని అయి పాపానికి దాసుడైపోయి అవిధేయత అనే పాపాన్ని వారి నెత్తి మీద తెచ్చుకున్నారు. ఈ లోకానికి మరణాన్ని, శాపాన్ని తీసుకొచ్చారు. అయితే దాని ప్రకారంగానే వారికి పుట్టిన బిడ్డలు కూడా జన్మ పాపంతో జన్మిస్తూ ఉన్నారు, శత్రువులు అవుతూ ఉన్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. మరలా మనుషులను తన హృదయానికి హత్తుకోవాలి, మనుషులను తన ప్రేమ సామ్రాజ్యంలోకి ఆహ్వానించాలి. మరలా మనుషులతో ప్రారంభ దశలో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మరలా భగవంతుడు ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు, నిబంధన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు మానవులతో. ముందుగా నోవాతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత అబ్రహాముతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్సాకుతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు, యాకోబుతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు, మోషేతో, అహరోనుతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే న్యాయాధిపతులతో, రాజులతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నిబంధనను కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రవక్తలు పంపించి నూతనీకరించుకుంటూ ఉన్నాడు నిబంధనని. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు బిడ్డలుగా ఉండండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను,
మీరు ఎంతవరకు అయితే నా బిడ్డలుగా ఉంటారో నేను మిమ్మల్ని దీవిస్తూనే ఉంటా, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటా అని చెప్పని భగవంతుడు తన యొక్క నిబంధనను ఏర్పాటు చేసుకున్నాడు. కాలక్రమేణా ఇశ్రాయేలు ప్రజలు ఈ నిబంధనని కాలరాస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా అన్య దేవుడిని పూజించడం, అన్య దేవతలు పూజించడం చేస్తూ ఉన్నారు. యావే ప్రభు నిరాకరించారు, యావే ప్రభు తృణీకరించారు. యావే ప్రభునికి నిబంధనను తొంగలో తొక్కేస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. కానీ యావే ప్రభు మాత్రం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన దానికి కట్టుబడి ఉన్నాడు, విశ్వాసపాత్రగా జీవించారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం విశ్వాసపాత్రగా జీవించలేకపోతున్నారు, నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అందుకని వాక్యం మనం చూస్తూ ఉన్నాము. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఒక కన్యక ద్వారాగా తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు, జన్మింపచేసి ఉన్నాడు అని మన బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆ తల్లి శరణ వేడుకోవాలి. మనం ఎలా విశ్వాసం కలిగి జీవించాలో, ఎలా నమ్మకం కలిగి జీవించాలో, మన జీవితంలో ఏదైనా లోటు వచ్చినప్పుడు, తక్కువ వచ్చినప్పుడు, ఏమైనా బాధల్లో, కష్టాలు, ఇబ్బందులు, శ్రమల్లో, సైతం శోధనలో చిక్కుకుపోయినప్పుడు, కష్టాలు ఊపిలో కూరుకుపోతున్నప్పుడు, సముద్ర తుఫాన్లో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు మన జీవిత కష్టాల్లో ఆ తల్లి శరణ వేడుకోవాలమ్మా, మీలాంటి విశ్వాసం మాకు కూడా దయచేయ తల్లి, మీకున్నటువంటి అద్భుతమైన విశ్వాసం, ద పర్ఫెక్ట్ ఫెయిత్, పటిష్టమైన విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసాన్ని మాకు కూడా ఇవ్వమ్మా అని చెప్పని ఆ మరి తల్లికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తర్వాత మరి తల్లి యొక్క పుట్టినరోజు మనం ఎందుకు జరుపుకోవాలండి? ద ఫస్ట్ అండ్ ద పర్ఫెక్ట్ థాట్ దట్ గాడ్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్ ఈజ్ ద థాట్ ఆఫ్ అవర్ లేడీ. బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఇది. ద ఫస్ట్ అండ్ ద పర్ఫెక్ట్ థాట్ దట్ గాడ్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్ ఈజ్ ద థాట్ ఆఫ్ అవర్ లేడీ. అంటే ఏంటి? భగవంతుడికి ఉన్నటువంటి కోటాను కోట్ల ఆలోచనలో మొట్టమొదటి ఆలోచన, పటిష్టమైన ఆలోచన, పరిపూర్ణమైన ఆలోచన, పవిత్రమైన ఆలోచన ఏమిటంటే మరియ తల్లిని గురించి ఆలోచన చేయటం. ఈ సృష్టికి పునాదులు వేయటానికి ముందే మరియ తల్లి యావే ప్రభువు యొక్క ఆలోచనలు మెదులుతూ ఉన్నారు. అందుకని ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఏమిటది? చదవండి. నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని, నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగుచేయుదును, మధ్య తీరని వైరము కలుగజేయుదును. ఆమె సంతతి వారు నీ తలను చితగొట్టుదురు, నీ తలను చితగొట్టుదురు. నీవేమో వాని మడము కరిచెదవు, వాని మడమను కరిచెదవు. గమనించండి, ఇక్కడ యావే ప్రభునికి ఆలోచన మరియ తల్లి ఉన్నారు సృష్టికి ముందే. మొదటి ఆలోచన, భగవంతుడు ఉన్నటువంటి మొదటి ఆలోచన అది మరియ తల్లి గురించి అని మనం ఇక్కడ గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం గమనిస్తూ ఉంటాం. ఫుల్టన్ జస్టిన్ గారు అంటూ ఉన్నారు, ద బర్త్ ఆఫ్ మదర్ మేరీ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద హోప్ ఆఫ్ రిడెంప్షన్. కుమారుడు ఈ లోకంలో జన్మించడానికి మరియ తల్లి చక్కైనటువంటి వరప్రసాద మాతగా ఏర్పాటు చేసుకున్నాడు. జన్మపాప రహితోద్భవిగా ఏర్పాటు చేసుకున్నాడు. నిష్కళంక మాతగా ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారుడు పవిత్రమూర్తి కాబట్టి, ఆ తన కుమారుడు నీతి స్వరూపుడు కాబట్టి, తనకు జన్మనిచ్చేటువంటి తల్లి కూడా పవిత్రమూర్తి అయి ఉండాలి అని దేవుడు నిర్ణయించి ఆ తల్లిని ఎన్నుకున్నాడు. దేవుడారా, సహోదరి సహోదరులారా, అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటేమో దైవ స్వభావము, 2 మానవ స్వభావం. దైవ స్వభావం అనేది దట్ ఈస్ ఫర్ ఆల్ ఇట్స్ ఇటర్నిటీ. దైవత్వం అనేది ఆయనకి స్వయంభూ వచ్చినటువంటి దైవత్వం అని. కానీ మానవత్వం అనేది స్వయముగా మరియ తల్లి యేసుక్రీస్తులకు మానవత్వం ప్రసాదించింది. తన శరీరాన్ని, తన రక్తాన్ని సజీవమైన బలియాగముగా మరియ తల్లి క్రీస్తుకు బలిగా సమర్పించుకున్నారు, కానుకగా సమర్పించుకున్నారు క్రీస్తు భగవంతునికి. కాబట్టి జోజప్ప గారికి యేసుక్రీస్తుకి మధ్యన శారీరకమైనటువంటి అనుబంధం లేదు, రిలేషన్షిప్ లేదు. చట్టబద్ధంగా జోజప్ప గారు బాలయేసుకు తండ్రి, కానీ సహజ సిద్ధంగా బాలయేసుకు తండ్రి కాదు జోజప్ప గారు. ఇక్కడ బాలయేసుకు మరియ తల్లికి మాత్రమే రక్త సంబంధం అనేది ఉంది. బాలయేసుకు తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన మాంసాన్ని బహుకరించి ఆ పసిగుట్టు పెరగటానికి మరియ తల్లి
తన యొక్క దేహాన్ని సజీవమైన బలి అర్పణగా భగవంతుడు అర్పించుకున్నాడు మరియ తల్లి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మరియ తల్లి క్రీస్తు ప్రభునకు తండ్రి దేవునికి ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు, తోడ్పడుతూ ఉన్నారు ఈ లోక రక్షణ కోసం, ఈ లోక కళ్యాణం కోసం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగ మనం ఎందుకు జరుపుకోవాలండి? ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా మనకి ఇష్టం మనకు అర్థమవుతూ ఉంది. మరియ తల్లి యొక్క గొప్పతనం, మరియ తల్లి యొక్క ఔన్నత్యము. మరియ తల్లిని మనం కొనియాడుతూ ఉన్నాం, శ్లాఘిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ తల్లి యొక్క పుట్టినరోజును మనం ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. మనుషులందరూ కూడా దేవుని కుటుంబంలో, వసుదైక కుటుంబంలో సభ్యులు అవ్వటానికి మరియ తల్లి ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు, తోడ్పడుతూ ఉన్నారు దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ ఫలాలను, క్రీస్తు ప్రభు తన కుమారుడు ప్రసాదించేటువంటి రక్షణ ఫలాలను తాను పొందుచు సకల మానవులకు అందచేయడానికి మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. షీ ఈస్ ఎవర్ రెడీ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ హర్ ఓన్ సన్. ఆమె మొదటిగా ఉండేటువంటి వ్యక్తి ఆ మరియ తల్లి తన కుమారుడు యేసు ప్రభువు యొక్క రక్షణ ఫలాలు పొందడానికి. కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ ఫలాలు పొందాలంటే మరియ తల్లిని సంప్రదించాలి. మనం మరియ తల్లి పాదాల దగ్గరికి రావాలి. అమ్మా, మీ కుమారుడు యేసుక్రీస్తుని యొక్క రక్షణ ఫలాలు మాకు కావాలి, మేము కూడా రక్షణ పొందాలి, మేము కూడా రక్షణ బాటలో మేము నడవాలి, అటువంటి మార్గాన్ని మాకు కూడా చూపించామా. ఆ తల్లిని మనం పదే పదే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తన కుమారుడిని ప్రసాదించినటువంటి రక్షణ భాగ్యాన్ని, రక్షణ అవకాశాన్ని, రక్షణ ఫలాన్ని, అనుగ్రహాన్ని పొందడానికి ఆ తల్లి యొక్క సహాయం మనం అడుగుతూ ఉండాలి, పొందుతూ ఉండాలి. అందుకే మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగను ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం, జరుపుకుంటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే క్రీస్తు ప్రభువుని, భగవంతుడిని పరిపూర్ణంగా పవిత్రంగా నమ్ముతూ ఆ తండ్రి దేవుని యొక్క అచంచలమైనటువంటి విశ్వాసముల మరియ తల్లి ఉండి తన కుమారుడు యేసు ప్రభువుని అద్భుతమైన విధముగా నమ్ముకుంది మరియ తల్లి. తన కుమారుడు స్వయముగా తండ్రి దేవుని కుమారుడు, త్రిత్వైక సర్వేశ్వరుల్లో రెండవ త్రిత్వైక సర్వేశ్వరుడు యేసుక్రీస్తు భగవంతుడు ఏకైక కుమారుడు అనేటువంటి విషయాన్ని మరియ తల్లి సంపూర్ణంగా నమ్ముకున్నారామె. అలాగే మనం కూడా క్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా నమ్మాలి. మనం మదర్ మేరీ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద హోప్ ఆఫ్ రెడెంప్షన్. అనగా అర్థం ఏమిటి? తరతరాలుగా యుగాలుగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ మానవ సమాజం ఎదురు చూస్తూ ఉంది, ఈ మానవ సంతానం ఎదురు చూస్తూ ఉంది. మాకు రక్షణ కావాలి, సైతాన్ని సామ్రాజ్యం విడుదల కావాలి, ఈ పాపాంతకాలం నుంచి విడుదల కావాలని చెప్పని ఇశ్రాయేలు ప్రజలు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, లోకమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఆ ఎదురు చూపుకు పరిపూర్ణత ఈరోజు మరియ తల్లి జన్మించడం ద్వారాగా నెరవేరుతూ ఉంది. హోప్ ఆఫ్ రిడెంప్షన్, రక్షణ కోసం విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంది ఈ ప్రపంచం అంతా, సృష్టి అంతా కూడా. ఆ ఎదురు చూపుకు పరిపూర్ణత, ఆ ఎదురు చూపుకు దీవెనకరముగా మరియ తల్లి రోజు జన్మిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మరియ తల్లిని ఇంకొక విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె యొక్క పుట్టినరోజుని ప్రియబిడ్డలారా, ద బర్త్ ఆఫ్ మదర్ మేరీ ఈస్ ద బర్త్ ఆఫ్ లైట్. అంటే మరియ తల్లి పుట్టినరోజు ఈ రోజున ఈ గాఢాంధకారపు పాపపు లోకములో ఒక చక్కనైనటువంటి వెలుగు జన్మించినటువంటి విధంగా ఉంది ఈరోజు. అంటే అర్థమేంటి? మరియ తల్లి జన్మించడానికి ముందు పుట్టినటువంటి మనుషులందరూ కూడా జన్మ పాపంతో పుట్టిన వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా పాపంతో పుట్టిన వాళ్ళే, జన్మ పాపాన్ని మోసుకొచ్చి పుట్టిన వాళ్ళే. ఆల్ ఆర్ బోర్న్ విత్ ద ఒరిజినల్ సిన్. పాపాన్ని మోసుకొచ్చారు ఈ లోకానికి. పాపాంతకారంలో కొట్టుమిట్టాడుతుంది ప్రపంచం. కాబట్టి పాపాంతకారంలో కొట్టుమిట్టాడేటువంటి ఈ ప్రపంచంలోకి ఒక పుణ్యాత్మురాలు జన్మించింది, ఒక పవిత్రమూర్తి జన్మించింది. ఈ చీకటి ప్రపంచానికి ఒక దీపం వెలిగింది ఈ ప్రపంచంలో. ఆ దీపమే మరియ తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ చీకటిని మొత్తం కూడా పారద్రోలటం కోసం,
తన కుమారుడు యేసుక్రీస్తు ఒక వెలుగులా ఉదయిస్తాడు అనేది మరియ తల్లి ముందుగానే సూచిస్తూ ఉంది. జన్మ పాప రహితోద్భవి, నిష్కళంక మాత. మదర్ మేరీ ఈస్ బోర్న్ వితౌట్ ద ఒరిజినల్ సిన్. సిన్లెస్ మదర్. ఈ లోకములో మరియ తల్లి పాపము లేకుండా జన్మించారు. ప్రియులారా, సహోదరి సహోదరులారా, అందుకని మరియ తల్లిని మార్నింగ్ స్టార్ అని పిలుస్తూ ఉంటాం. మరియ తల్లిని మార్నింగ్ స్టార్ అని పిలుస్తూ ఉంటాం. మార్నింగ్ స్టార్ అంటే అర్థం ఏంటి? ఉదయకాల నక్షత్రమా. ఈ ఉదయకాల నక్షత్రం అంటే సూర్యుడు ఉదయించడానికి ముందు ఆకాశంలో వెలుగుతూ ఉంటుంది. అన్ని నక్షత్రాల కన్నా ప్రకాశవంతంగా వెలిగేటువంటి నక్షత్రమే ఈ ఉదయకాల నక్షత్రం, మార్నింగ్ స్టార్. సూర్యోదయానికి ముందు కనిపిస్తోంది ఆకాశంలో ఒక్క నక్షత్రమే. మరి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఉదయకాల నక్షత్రం అనేది ఆకాశంలో మెరుస్తూ ఉంటుంది. ఆ ఉదయకాల నక్షత్రము ప్రియపడతారు. అలాగే మరియ తల్లిని ఇంకొక విధంగా కూడా బైబిల్ పండితులు వర్ణిస్తూ ఉన్నాడు. మరియ తల్లి అనేటువంటి ఈ నిష్కళంక మాత, షీ ఈస్ బోర్న్ లైక్ ఏ వైట్ డాన్ అంటే అనగా అర్థం ఏంటి? ఒక ఉషోదయములాగా మరియ తల్లి జన్మిస్తూ ఉన్నారు. ఒక ప్రాతకాల వెలుగులాగా మరియ తల్లి జన్మిస్తూ ఉన్నారు. ఉషోదయపు వెలుగు అంటూ ఉన్నాం, సంధ్య వేళ అంటూ ఉన్నాం. అదే మరియ తల్లి అనగా తన కుమారుడు యేసుక్రీస్తు ఏమో సూర్యుడు, సకల జగత్తుకు వెలిగించిన సూర్యుడు. ఆ సూర్యుడు ఉదయించడానికి ముందు వెలుగుండేటువంటి ఉషోదయమే మరియ తల్లి. అందుకని నాకు ఇష్టమైనటువంటి వాక్యం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చక్కని వాక్యము మరియ తల్లికి అన్వయించబడినటువంటి వాక్యం ఇది. ఏమిటి వాక్యం అంటే పరమగీతం నుండి మరియ తల్లికి తన యొక్క వ్యక్తిత్వానికి, తన యొక్క జీవితానికి చక్కగా అన్వయించినటువంటి వాక్యం ఇది. పరమగీతం నుండి 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదువుకుంటే మనకు చక్కగా అర్థమవుతుంది. చదవండి ఒకసారి. కానీ నా పావురము నా నిష్కళంక సుందరి ఒక్కతియే. ఆమె తన తల్లికి ఏకైక కుమార్తె. గారాల పట్టి యువతులెల్లరూ ఆమెను చూచి ధన్యురాలని స్తుతించెదరు. రాణులు ఉపపత్నులు ఆమెను కీర్తించిరి. ఉషస్సు వలె చూపట్టుచు చంద్రబింబము వలె సుందరముగాను సూర్యబింబము వలె తేజవంతముగాను బారులు తీరిన సైన్యము వలె భీకరముగా ఉన్న ఈమె ఎవరు? అక్కడ ప్రశ్న, ఈమె ఎవరై ఉండొచ్చు అంటే గారాల పట్టి, సుగుణాలవతి, నిష్కళంక సుందరి, ఒకే ఒక్క కుమార్తె. అన్నమ్మ గారికి, జ్యోతిమ్మ గారికి పుట్టినటువంటి గారాల పట్టి మన మరియ తల్లి ఈరోజు పుట్టినరోజు పండుగ జరుపుకునేటువంటి ఆ నిష్కళంక మాతే. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆమెకు ఉన్నటువంటి శక్తియుక్తులు మనం గమనిస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ గ్రంథకర్త? ఆమె గమనించండి, సూర్యుడిని చంద్రుడిని వస్త్రాలుగా ధరిస్తూ ఉన్నారు. సూర్యబింబము చంద్రబింబము మరియ తల్లికి అలంకరణగా ఉంటూ ఉన్నారు. మనం గమనించినట్లయితే దర్శన గ్రంథం తీసుకోండి ఒకసారి. దర్శన గ్రంథంలో 12వ అధ్యాయము 1-2 వచనం చదివితే ఈ వచనాలు కూడా మరియ తల్లి గురించి రాయబడినటువంటి వచనాలు. యోహాను గారు దర్శనంలో చూస్తూ ఉన్నారు. ఆకాశంలో ఒక చక్కనైనటువంటి అద్భుతమైన దర్శనం చూస్తూ ఉన్నారు. ఆ దర్శనంలో ఒక స్త్రీ దర్శనం ఇచ్చింది, కనిపించింది. ఆ స్త్రీ యొక్క రూపురేఖలు అందచందాలను వర్ణిస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. అంతట దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. గమనించండి, ఇక్కడ మనం చక్కగా గమనించాలి. పరమగీతంలో రాయబడినటువంటి 6వ అధ్యాయం 9-10 వచనాలు,
దర్శన గ్రంథంలో రాయబడినటువంటి 12వ అధ్యాయం 1-2 వచనాలు ఈ రెండు కూడా మరియ తల్లిని అన్వయించుకుంటూ రాయబడిన వాక్యాలే. అనగా ఏంటది? మరియ తల్లి ఈ సకల జగత్తుకు వెలుగునిచ్చేటువంటి, పగటిపూట వెలుగునిచ్చేటువంటి సూర్యుడిని తన వస్త్రాలుగా ధరించి ఉన్నారు. రాత్రిపూట వెలుగునిచ్చేటువంటి చంద్రుడిని తన పాదముల కింద ఉంచుకున్నారు. అలాగే రాత్రిపూట అంతముగా ప్రకాశవంతముగా వెలిగేటువంటి, సుందరముగా కాంతినిచ్చేటువంటి నక్షత్రాల్ని, 12 నక్షత్రాల్ని ఒక కిరీటముగా అలంకరించుకున్న తన శిరస్సు మీద. అలాగే పరమగీతంలో కూడా మనం చదువుతూ ఉన్నాం, ఈమె ధన్యురాలు, ఈమె ధన్యురాలు, ఈమె సూర్యుని చంద్రుడిని వస్త్రాలుగా ధరించి ధన్యతను పొందినటువంటి స్త్రీ అని పరమగీత గ్రంథకర్త వర్ణిస్తూ ఉన్నాడు. అందుకని మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఎలిజబెత్ అమ్మ గారు అంటూ ఉన్నారు ఎలుగెత్తి, ఏమని? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించాను. నీ వందన వచ్చినప్పుడు నా చెవిని సోకగాని నా గర్భమందలి శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకని యేసుప్రభు అంటూ ఉంటారు ఏమని? ఒకసారి ప్రసంగం చెప్తూ ఉంటే జనసమూహానికి, ఆ ప్రసంగం మధ్య నుంచి ఒక వ్యక్తి నిలబడి ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. ఏమని? అయ్యా, ఇంత చక్కని ప్రసంగం చెప్తున్నావు కదా, ఎంత అమూల్యమైన వాక్యాలు చెబుతున్నావు కదా, అనురాగంతో ఆప్యాయతతో దేవుని కృపతో నిన్న వాక్యాలు బోధిస్తున్నావు కదా నువ్వు, కాబట్టి నిన్ను మోసిన గర్భము ధన్యమైనదయ్యా, నీకు పాలించిన స్తన్యములు ధన్యమయ్యమయ్యా అని అంటూ ఉంటే యేసుప్రభు అంటూ ఉన్నారు, నన్ను మోసిన గర్భం ధన్యమైనదే ఒప్పుకుంటా, కానీ ఈ ధన్యత కన్నా దేవుని వాక్కును ఆలకించి దాని ప్రకారంగా జీవించేవారు మరింత ధన్యులు చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మరియ తల్లి యొక్క గొప్పతనం అనేది ఈ శారీరకమైనటువంటి అనుబంధం మాత్రమే కాదు, ఈ లోకంలో మాత్రమే కాదు ఆమె నాకు తల్లి, ఈ భూలోకంలో మాత్రమే ఆమె నాకు తల్లి కాదు, ఆమె నాకు పరలోకంలో కూడా తల్లే, ఆమె నాకు ఆధ్యాత్మికంగా కూడా తల్లే. షీ ఈస్ మదర్ టు మీ నాట్ ఓన్లీ త్రూ ద బాడీ బట్ ఆల్సో త్రూ ద స్పిరిట్. మరియ తల్లి యొక్క మనం మధ్యవర్తితో ప్రార్థన మనం ఎక్కువగా కోరుకుంటూ ఉండాలి. మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉండాలి. ఆ తల్లి ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభునకు తండ్రి దేవునికి ఏ విధంగా చక్కగా సహకరించి ఉన్నారో, చక్కగా తోడ్పడి ఉన్నారు, సహరక్షకురాలుగా ఉన్నారు, ఆ తల్లి విధేయత ద్వారాగా, వినమ్రత ద్వారాగా దేవుని వాక్కును ఆలకించడం, ఆ వాక్కును మననం చేసుకోవటం, ఆ వాక్కు ప్రకారంగా జీవించడం, ఈ విధంగా చక్కగా జీవించి తండ్రి దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెగా, క్రీస్తు ప్రభునికి ఇష్టమైనటువంటి తల్లిగా, పవిత్రత్వ సర్వేశ్వరునికి ఇష్టమైనటువంటి పవిత్ర పత్నిగా ఆమె ఉన్నారు. అలాగే మనం కూడా ప్రియబిడ్డలారా మరియ తల్లి అడుగుజాడలు కావాలి. ఆ తల్లి యొక్క ఆలన పాలన కంటే పెరగాలి మనం. ఆ తల్లి యొక్క శరణ వేడుకోవాలి. ఈరోజు యావత్ కథోలిక ప్రపంచంతో పాటు మనమందరం కూడా ఆ తల్లి యొక్క ప్రార్థన, ఆ తల్లి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఆ తల్లి యొక్క దీవెనలు, ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు మనకందరికి కూడా సంపూర్ణంగా రావాలంటే ఆ తల్లి యొక్క మనస్తత్వం మనకు రావాలి. ఏంటి తల్లి యొక్క మనస్తత్వం? విధేయత మొట్టమొదటిది. విధేయత, మనకందరికి విధేయత అలవాటు అవ్వాలి. వి నీడ్ టు బి ఒబీడియంట్. మరియ తల్లి దేవుని చిత్తానికి విధేయత చూపించారు. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ తల్లి దేవుని చిత్తాన్ని తలవంచారు. మనం ఎల్లప్పుడూ కూడా ఆ తల్లి శరణ వేడుకుంటూ ఉండాలి. ఆ తల్లి యొక్క దీవెలు మనం పొందుకుంటూ ఉండాలి. అందుకని ఇప్పుడు విడలారా పరమగీతంలో ఆఖరి వచనం చెప్తూ మనం చదువుతూ ఉన్న ఏంటది? 10వ వచనంలో దేవుని సైన్యముతో, దేవుని యొక్క 1000 కోట్ల దూతలతో కలిసి తన కుమారుడు యేసుక్రీస్తు రక్షణలో సహరక్షకురాలుగా తన కొడుకుకి సహకరిస్తూ శత్రువైనటువంటి ఈ లోకాన్ని నాశనం చేసేటువంటి సైతాను దూతల మీద యుద్ధం చేయడానికి మరియ తల్లి కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఈమె ఎవరో? భీకరముగా ఉన్నది ఈమె ఎవరో అంటూ ఉన్నాడు గ్రంథకర్త పరమగీతంలో. కాబట్టి ఈమె మరియ తల్లి, ఈమె మరియ తల్లి. సైతాను గడగడలాడుతూ ఉంటుంది, సైతాను దూతలు గడగడలాడుతూ ఉంటారు. ఎందుకని? మరియ తల్లిని చూడగానే
మరియ తల్లిని చూడగానే గడగడలాడుతూ ఉంటారు సైతాను తన యొక్క దోతలు లూసిఫర్. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా తమ కమాంత హస్తాల్లో ఉంచుకున్నారు, తమ చెప్పు చేతల కింద ఉంచుకున్నారు, అందరిని కూడా భయపెట్టారు ఈ సైతాను దాని దూతలు. కానీ మరియ తల్లిని మాత్రం భయపెట్టలేకపోయారు. ఎందుకంటే మరియ తల్లి నిష్కళంక మాతగా జన్మించారు, జన్మ పాపం లేకుండా జన్మించారు, పర్సనల్ స్థితి కూడా లేకుండా జన్మించారు మరియ తల్లి. ఒక ప్రక్క జన్మ పాపం లేకుండా జన్మించారు, ఇంకో ప్రక్క వ్యక్తిగతమైన పాపాలు ఒక్క సెకండ్ కూడా ఆ తల్లిలోకి ప్రవేశించలేకపోయాయి పాపం అనేది. కాబట్టి అంత పవిత్రమూర్తి యొక్క పండుగను మనం ఈరోజు కొనియాడుతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని పునీత పాద్రి పియో గారు ఒక చక్కని మాట అంటూ ఉంటారు, మన మరియ తల్లిని పదే 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 ప్రార్థిస్తూ ఉండాలి. మన మరియ తల్లి శరణం పదే పదే కోరుకుంటూ ఉండాలి. మన మరియ తల్లి ప్రతిరోజు కూడా ప్రేమిస్తూ ఉండాలి. మన మరియ తల్లి శరణు వేడుకుంటూ ఉండాలి. మన ఎంతకంతకు మరియ తల్లిని ప్రేమిస్తూ ఉంటామో, కానీ మన ప్రేమ తన కొడుకు యేసుక్రీస్తు తల్లి మీద చూపించే ప్రేమ కన్నా చాలా అంటే చాలా తక్కువ. అలాగే ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని జీవించారు మరియ తల్లి. ధర్మశాస్త్రాన్ని అవపోసనం గావించుకున్నారు మరియ తల్లి. ధర్మశాస్త్రం చదవటమే ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు, ధ్యానం చేస్తూ ఉండేవారు మరియ తల్లి. కాబట్టి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పసిప్రాయంలో ఉన్నప్పుడే అన్నమ్మ గారి జోక్యమ్మ గారు 3 సంవత్సరాల వయసులోని మరియ తల్లిని బిడ్డలారా ఆనాటి ఆచారం ప్రకారంగా యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించారు. దేవాలయంలో సేవ చేసుకోవడం కోసం, టు సర్వ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ది యావే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దేవాలయంలో ఊడుగు చేసుకోవడం కోసం, సేవ చేసుకోవడం కోసం ఆ బాలికను, ఆ వరాల కూతురికను గారాల పెట్టిని దేవాలయంలో వదిలిపెట్టేశారు, కానుకగా సమర్పించారు. 12 సంవత్సరాల వయసులో తన తోటి వాళ్ళందరూ కూడా వీళ్ళకు వచ్చేసినా కానీ మరియ తల్లి మాత్రం ప్రాయం వచ్చే వరకు, అనగా 15-16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ తల్లి దేవాలయంలోనే ఊడిగం చేశారు. బైబిల్ చదువుకుంటూ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ తల్లి జీవించారు. అలాగే మనం కూడా ఆ తల్లి యొక్క జడలు నడవాలి, ఆ తల్లి యొక్క మనస్తత్వాన్ని మనం పొందాలి, ఆ తల్లి యొక్క ఆలోచనలతో మనం కూడా ఏకీభవిస్తూ కుమారుడు యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే ప్రసన్నత చేసుకోవాలో, ఆ కుమారుడు ఏదైతే నచ్చుద్దో, ఆ కుమారుడు ఏదైతే ఇష్టమో తల్లి కన్నా ఎక్కువ ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆ తల్లి శరణు వేడుకుందాం. ఆ తల్లి యొక్క దీవెనలు, ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు మనందరికీ కూడా అందాలని, ఈ ప్రపంచానికి శాంతి సమాధానం అందాలని మనం ప్రార్థన చేస్తూ, ఆ తల్లి మనకు అందరికి ఇచ్చే సందేశం ఒకటి, ఎక్కడ దర్శనమిచ్చినా కానీ, ఎక్కడ మరియ తల్లి ఏ పుణ్యక్షేత్రంలో దర్శనమిచ్చినా కానీ ఒకే ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటంటే పాపం మాత్రం చేయకండి, పొరపాట్లు మాత్రం చేయకండి, తప్పులు చేయకండి, పాపం చేయబాకండి. ఈ పాపం చేయటం వలన మీరు దేవుని ఆత్మను, నా కుమారుడు క్రీస్తుని బాధామేలు చేస్తూ ఉన్నారు, సైతానికి లోబడిపోతున్నారు, సైతాను శక్తులకు లోబడిపోతూ ఉంటారు, సైతాను కబంధ హస్తాలకు కూరుకుపోతుంటారు. కాబట్టి పాపం మాత్రం చేయకండి, ప్రార్థన చేసుకోండి, జపదండి చెప్పుకోండి అని మరియ తల్లి చక్కనైనటువంటి ఆధ్యాత్మిక సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదర సోదరులు, కాబట్టి అందరం కూడా తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఆ తల్లి యొక్క విశిష్టమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, విధేయంతో కూడుకున్నటువంటి జీవితాన్ని, వినమ్రతతో కూడుకున్నటువంటి జీవితాన్ని మేమందరం కూడా అలవర్చుకుని ఆ తల్లి యొక్క అడుగుజాడు నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆ తల్లి మాకు ఆదర్శంగా ఉండాలి. ఇంటికి దీపం వెళ్ళాలన్నట్లుగా ఈ విశ్వ ప్రపంచానికి దీపం మరియ తల్లి అని మేము గ్రహిస్తూ ఉన్నాం. ఆ తల్లి బిడ్డలైనటువంటి మా ఎడల ప్రసన్నత చూపించి మా తరపున తన కుమారుడు యేసుక్రీస్తుకి మనవి చేసే విధముగా, మా అవసరతలో తోడుగా ఉండే విధముగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.